తండ్రి తన కుమారుల జాలిపడినట్లు తన యందు భయభక్తులు కలవారేళ్ల జాలిపడి వాడైన యేసుక్రీస్తు ప్రభు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 నుంచి 26 వచనాల వరకు. మొదటిగా మనం 14 నుండి 16 వచనాలు చూసినట్లయితే, అప్పుడు 12 మందిలో ఒకడు ఇస్కరియోతు యూదా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్లి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమిత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికిచ్చిరి. వాడప్పటి నుండి ఆయనను అప్పగించుటకు తగిన సమయంను కనిపెట్టుచుండెను అని రాయబడింది. ఇక్కడ యూదా ఇలా అడగటం, వారు 30 వెండి నాణాలు ఇస్తానని చెప్పడం, ఇదంతా కూడా జకర్యా ప్రవచనం యొక్క నెరవేర్పే. ఈ విషయాన్ని జకర్యా పుస్తకం 11వ అధ్యాయం 12-13 వచనాల్లో మనం అక్కడ చదవగలం. ఇంకా మనం నిర్గమకాండం 21వ అధ్యాయం 32వ వచనంలో చూసినట్లయితే, మోషే ధర్మశాస్త్రంలో దాసుని యొక్క విలువ 30 వెండి నాణాలుగా నిర్ణయించబడింది. అంటే మన ప్రభువుని దాసునితో సమానంగా లెక్కించారు. కనీసం ఒక సామాన్య పౌరునిగా కూడా కాదు. యూదాకున్న ధనాశను బట్టి యేసుప్రభు యొక్క విలువను గుర్తించలేకపోయాడు. ఈ లోకాశలు మనల్ని కూడా అంతే చేస్తాయి. దేవుని యొక్క మంచితనాన్ని, ఆయన విలువను గుర్తించనివ్వవు. జీవితంలో కొంత ఆగి దేవుని వైపుకు చూడనివ్వవు. వాటి వెనకాలే పరిగెత్తేలాగా చేస్తాయి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇక్కడ ప్రభువుని వారు ఎంత తేలికగా లెక్క కట్టారనేది. అదే మనమైతే ఎవరైనా మనల్ని తక్కువ చూపు చూస్తే ఇంకా మన ప్రాణం పోయినంతగా ఫీల్ అవుతాం. దేవాది దేవుడు నిన్ను నన్ను తనతో ఎప్పటికీ జీవింపచేయడానికి వీటన్నిటినీ ఆయన ఓర్చుకున్నారు. మరి మనం ఎప్పుడైనా ప్రభు కోసం ఎక్కడైనా ఓర్చుకున్నది ఉందా? ఎవరైనా మనకు చిన్న హెల్ప్ చేస్తేనే ఎంతో రుణపడి ఉన్నట్లుగా బిహేవ్ చేస్తాం కదా. అలాంటిది మన కోసం ఎంతో మేలులు చేసిన యేసయ్య, తన ప్రాణం కూడా అర్పించిన యేసయ్యకు మనం ఆయన మాట వినడం అనేది మనం కనీసంగా చేయవలసిన పని కదా. ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఇంకా 17 నుంచి 25 వచనాలు చూసినట్లయితే, పస్కా భుజించటానికి శిష్యులు తమ బోధకుడైన యేసుక్రీస్తును అడుగుతున్నారు, ఇది ఎక్కడ సిద్ధపరచాలి అని. ఎందుకంటే యేసుప్రభు చివరి భోజనాన్ని తన శిష్యులతో కలిసి భుజించాలి. ఇంకా క్రొత్త నిబంధనను వారితో చెప్పి మొదలు పెట్టవలసిన సమయం అది. అప్పటికే ఎందరో ఆయన పట్టుకోవాలని చూస్తున్నారు. ఆయన ఎవరింట ఆ భోజనం చేయాలనుకున్నారో అది ఒక ఇంత రహస్యంగానే ఉంచారు. ఏ సువార్తికుడు కూడా ఆ ఇల్లు ఎవరిదో రాయలేదు. అయితే ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే క్రొత్త నిబంధనను చేయడం. కాబట్టి ఎటువంటి ఆర్భాటం లేకుండా ఉండడానికి కొన్నిటిని ప్రభు మరుగ్గా ఉంచారని నేను అనుకుంటాను. ఇక్కడ భోజనానికి కూర్చున్నప్పుడు ప్రభు శిష్యులతో పాటు ప్రభు అంటున్నారు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నారు అని. ఈ మాట చెప్పినప్పుడు శిష్యులందరూ కూడా చాలా దుఃఖపడి, నేనా ప్రభువా అని వారిని వారు పరిశీలించుకోవడం చూస్తాము. శిష్యులు చేసిన ఈ పనిని పౌలు కూడా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 28వ వచనంలో అంటాడు, కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను అని. యేసుప్రభు వారు ఇక్కడ శిష్యులకు అదే నేర్పించారు. ఆయన ఏది బోధించకుండానే శిష్యులకు ఆ విషయం అర్థమైంది. నేనా ప్రభువా, నేనా ప్రభువా అని ప్రతి ఒక్కరూ అడుగుతూ వచ్చారు. ఇంకా ఇదే విషయాన్ని కీర్తనలో కూడా దావీదు రాస్తాడు 139వ అధ్యాయం 24వ వచనంలో, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఉన్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము అని. ఎప్పుడు మనల్ని మనం పరీక్షించుకుంటూ దేవుడు మన గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుని మనల్ని మార్చమని అడగాలి. అప్పుడు మాత్రమే దేవునితో సరైన సంబంధం కలిగి ఉండగలం. లేకపోతే మన దోషాలు మన దేవునికి మనకి మధ్యలో అడ్డుగా వస్తాయి. మనలోని పాపము ఆయన ముఖాన్ని మరుగు చేస్తుందని యెషయా పుస్తకం 59వ అధ్యాయం 2వ వచనంలో వాక్యం సెలవిస్తా ఉంది. ఇక్కడ శిష్యులు చేసిన పని అదే. వారిని వారు చూసుకుంటూ ఉన్నారు. ఇంకా ప్రభువుని కూడా అడుగుతున్నారు, నేనా ప్రభువా అని. చాలా దుఃఖపడుతూ అన్నారు. క్రీస్తును నిజంగా ప్రేమించిన వారు ఇలాగే ఉంటారు, చాలా యథార్థంగా. యూదా చివరికి నేనా ప్రభువా అని అడిగాడు. అప్పటికే బేరం కుదుర్చుకున్నాడు 30 వెండి నాణేలకి. నేనా అని అడగగానే ప్రభువు నీవన్నట్లే అన్నారు. అయితే ఇతని గురించి అంటే యూదాని గురించి 24వ వచనంలో ప్రభు ఒక మాట అంటున్నారు. ఆ మాట మనకు చాలా బుద్ధిని నేర్పిస్తుంది. అదేంటంటే, మనిషి కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడు ఆ మనుషునికి శ్రమ అని. ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలు అని ప్రభు అంటున్నారు. ఇక్కడ ఇస్కరియోతు యూదా యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి మనం ఆలోచిస్తే, ఇస్కరియోతు అంటే కెరియోతు అనే ఊరికి చెందినవాడని అర్థం. అది యూదా ప్రాంతంలో ఉంటుంది. ఈ విషయాన్ని మనం యెహోషువ పుస్తకంలో చదవగలం. అక్కడ అందరూ యూదా గోత్రికులు నివసిస్తూ ఉంటారు. మిగతా శిష్యుల్లో ఎక్కువ మంది గలిలయ ప్రాంతానికి చెందినవారు, కానీ ఈ ఇస్కరియోతు యూదా మాత్రం యూదా ప్రాంతానికి చెందినవాడు. యూదా గోత్రికునిగా పండితులు చెప్తూ ఉన్నారు. యేసుప్రభు కూడా యూదా గోత్రంలో నుండే దావీదు వంశంలో దావీదు కుమారుడిగా జన్మించారు. ఈ యూదా చేత అప్పగింపబడి లేవి గోత్రికులు అంటే ప్రధాన యాజకుల చేత సిలువేయబడి మరణించి తిరిగి లేచిన వాడు మన ప్రభువు. యూదా గోత్రికులు రాజవంశీయులు, లేవి గోత్రికులు యాజక వంశానికి చెందినవారు. ఈ రీతిగా ప్రభు యాజక
క్రమాన్ని లేవి క్రమంలో నుండి మెల్కిసెదెకు క్రమంలోనికి మారడానికి ఈ 2 గోత్రాల వారు ఆ శిల్వ కార్యంలో ప్రముఖ పాత్ర పోషించారు. మెల్కిసెదెకు అంటే నీతికి సమాధానానికి రాజు ప్లస్ యాజకుడు. ఈ క్రమంలో యేసుప్రభును వెంబడించే వారందరూ కూడా రాజులైన యాజక సమూహంగా పిలువబడతారని పేతురు తన పత్రికలో రాశాడు. అయితే ఇక్కడ ప్రభు యూదాని గురించి పలికిన మాటే ఈ రోజు మనకొక పాఠం. మనిషి కుమారుడు వ్రాయబడిన ప్రకారం పోతున్నాడు, కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుతున్నాడో ఆ మనుషునికి శ్రమ అని. జరగాల్సినవి ఎలాగైనా జరుగుతాయి. అయితే నిన్ను నీవు దేనికి అప్పగించుకుంటావో ఆ పనికే వాడబడతావు. ఆటంకపరచడానికి నీ మనసు సిద్ధంగా ఉంటే ఆటంకపరచడానికే వాడబడతాము. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఆటంకములు రాక మానవు, కానీ అవి ఎవరి వలన వచ్చినో వానికి శ్రమ అని. ఇక్కడ సిలువ వేయపట్టం అనేది తప్పకుండా జరగాల్సిందే. కానీ యూదా మనస్సు దుర్బుద్ధితో ఉంది గనుక ద్రోహ కార్యానికి వాడబడ్డాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో, లోబట్టుకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుంటారో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడుదురో దానికి దాసులగుదురు అని మీరు ఎరుగరా అని అక్కడ రాయబడింది. పాపానికి అప్పగించుకుంటే నాశనాన్ని ఎదుర్కోవాలి, దేవునికి అప్పగిస్తే నీతిని ఎదుర్కొంటాము. ఇంకా తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా, యజమానుడు వాడుకోవడానికి అర్హమైన ప్రతి సత్కార్యానికి సిద్ధపరచబడి ఉంటే ఘనత నిమిత్తమైన పాత్రగా మనం ఉంటాం అనే సంగతిని అక్కడ మనం చదవగలం. దేనికి మన హృదయాన్ని అప్పగించుకుంటామో దానికి మాత్రమే వాడబడతాం. ఈ విషయాన్ని మనం గ్రహించాలి. కాబట్టి ఈ రోజు ఈ బుద్ధివాక్యంలో నుండి మనం తెలుసుకున్న సత్యాన్ని బట్టి బ్రతకటానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడూ మేలు చేయడానికే మనకి ఇష్టం ఉంటే మేలు కొరకే వాడబడతాం. కీడు చేయడానికి ఇష్టపడితే కీడు కొరకే వాడబడతాం. ప్రేమించటానికి ఇష్టపడితే ఆ ప్రేమను ఇవ్వడానికి వాడబడతాం. ద్వేషించటానికి ఇష్టపడితే ఆ ద్వేషాన్ని ఇవ్వడానికే వాడబడతాం. కాబట్టి మనం చేసే ప్రతి పని వెనక మన హృదయాలోచన ఉంది అన్న సంగతిని మనం మర్చిపోకూడదు. ప్రార్థించుకుందామా? మా తండ్రి, మా కోసం మరణించి మమ్మల్ని నిత్య జీవానికి తీసుకెళ్ళడానికే ఇంత శ్రమ పొందినా కూడా మేము మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోక యూదాలాగా చాలా సార్లు మిమ్మల్ని అవమానానికి అప్పగించిన మా పరిస్థితులను క్షమించమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని క్షమించండి ప్రభా. మా ప్రవర్తన చేత మిమ్మల్ని ఎంతో బాధ పెట్టాము. దయచేసి మమ్మల్ని క్షమించండి. మేము నీతి కార్యాలకు వాడబడేటట్లు మమ్మల్ని నీతి నిమిత్తమైన పాత్రలుగా చేయమని బ్రతిమాలుతున్నాం. ఎప్పుడు శిష్యులు తమను తాము పరీక్షించుకున్నట్లే మేము కూడా మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ సరిచేయబడుతూ ఉండేందుకు సహాయం చేయండి. ఈ రోజంతట్లో మేము మీకు మహిమకరంగా జీవించి మీ సాక్షులుగా ఉండనట్లు దీవించమని యేసుక్రీస్తు ప్రభువు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.